నాకు అజిత్ గారు ట్రావెల్ ఈ సినిమాలోది చెప్పాలి మీకు. ఎందుకంటే నేను అంత సింపుల్సిటీ ఉన్న మనిషిని కోర్ ఎనర్జీ అంటే లోపల మనకు ప్రాణం ఉంది కదండి, అది ఒప్పుకోదు, పట్టుదల అంటాం కదా దాన్ని, అది హయ్యెస్ట్ గ్రేడ్లో ఉన్న మనిషిని చూసినట్టు ఫీల్ అయ్యానండి అజిత్ గారిని చూడగానే. ఆయన మీరు పొద్దున్నే 4 గంటలకి రన్నింగ్కి వెళ్తారంట కదండి చెప్పారు. మీరు రేపు వెళ్తున్నారా అని అడిగారు. సార్ వెళ్తున్నాను సార్ అన్న. నేను కూడా రావచ్చా అండి అన్నారు. సార్ అదేంటి సార్, తెలియదండి 4 గంటలు కదా, ఎవరికి ఏం తెలియదు, నేను వస్తాను. సరే అని కేబీఆర్ దగ్గర నేను వెయిట్ చేశాను. ఆయన పక్కన డ్రైవర్ కూర్చున్నాడు, ఆయనే కార్ డ్రైవ్ చేసుకొచ్చేసారు. ఇంకెవరు లేరు వెనకాల, ఇంకెవరో ఏమీ సెక్యూరిటీ ఏమీ లేదు, ఒక్క ఆయన వచ్చేసారు అంతే. వచ్చేసారు, వెళ్దామండి అన్నారు. మేము 6 కిలోమీటర్స్ అంటే కాంబినేషన్ వాక్ కంచేపు జాగింగ్ కంచేపు అప్ వస్తే కొంచెం రన్నింగ్ చేసి అలా చేసాం. అయిపోయిన తర్వాత సార్ ఇంకొక హాఫ్ రౌండ్ వేద్దాం అన్నారు. సార్ నేను ఇప్పుడు 9 కిలోమీటర్స్ చేయలేదు సార్ అన్నారు. పర్లేదండి మన ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటుంటే తెలియదు అన్నారు. సరే అని ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్ళామండి. 9 కిలోమీటర్స్ వాకింగ్ చేసాం. తర్వాత లొకేషన్కి మనకి మియాపూర్ అవతలకి వెళ్ళాలి, అక్కడ లొకేషన్కి 1.5 అవర్ ఆయన కార్ డ్రైవ్ చేశారు. నేను కూర్చున్నా పక్కన. అక్కడికి డ్రైవ్ చేసి ట్రాఫిక్లో డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళగానే ఆయనకి టోటల్గా మీరు సినిమాలో చూసిన ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు వచ్చిన బ్యాక్ రోల్ షాటు, జంపు, లెగ్ స్కిడ్ షాటు, 27 మెంబర్స్ ఫైటర్స్ని గుర్తు పెట్టుకుని సింగిల్ షాట్ ఒకటి తీశారండి. దానికి అది కటింగ్లో మిక్స్ చేశారు, కానీ ఆ సింగిల్ ఒకటి తిరుగుతూ ఉంటుంది, ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించారు పైన కెమెరాకి స్టాండ్. అది అలా రొటేట్ అవుతుంటే ఈయన గుర్తు పెట్టుకుని 27 మెంబర్స్తోనే ఫైట్ చేయాలి, సాయం దాకా చేశారు. మళ్ళీ 1.5 అవర్ ఆయనే డ్రైవ్ చేసుకొచ్చారు వెనక్కి. అంటే అంత ఎనర్జీ నేనైతే ఎక్కడా చూడలేదు. పైగా వితౌట్ ఆయనకి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నా ఆయన అంటే దాన్ని సుఖపడాలి అలాంటి మనస్తత్వం ఆయన కాదు. మీకు డూపుని పెట్టకూడదు, ఆయన సినిమాల్లో డూపు పెట్టకూడదు, అజిత్ సార్ సినిమాల్లో ఆయనే చేస్తారంట. సో అలాంటి మనిషిని నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానండి. ఆయన ఎప్పుడు భగవంతుడు ఆయన ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.